నేటి బంగారం వెండి ధరలు భారతదేశంలో స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈ రోజు 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 1,59,280గా ఉంది. ఇక అలాగే 22 క్యారెట్లకు 1,46,000 వద్ద కొనసాగుతుంది. 18 క్యారెట్ల బంగారం ధర కూడా 1,19,460గా ఉంది. ఇక వెండి ధరను చూస్తే 1 కిలోకు 2,75,000గా నమోదైంది. ఈ రెండు లోహాల ధరలు నిన్నటి దాని నుంచి భారీగా మారలేదు మరియు పరిశ్రమలో స్థిరత్వం కనిపిస్తుంది. గత వారం రోజుల నుంచి బంగారం వెండి ధరలు మొదట తగ్గుతూ తర్వాత కొంత పెరిగి ఇప్పుడు ఫిబ్రవరి 22న పాత స్థాయిలో నిలవడం గమనార్హం. గతంలో గత కొంతకాలంగా ధరలు కొంత డౌన్ అయ్యాయి, కానీ అప్పటి బంగారం 2 లక్షల రూపాయల వైపుకు చేరువలో నిలుస్తుంది. ప్రధాన నగరాల్లో బంగారం వెండి ధరను పోలిస్తే ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, విజయవాడ, హైదరాబాద్ వంటి నగరాల్లో 24 క్యారెట్ల బంగారం వైపుగా 1,59,280 నుంచి 1,60,150 వరకు ట్రేడ్ అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర 1,46,000 నుంచి 1,46,800 వద్ద ఉంది. ఇక 18 క్యారెట్ల బంగారానికి కూడా సుమారు 1,19,460 నుంచి 1,25,600 వరకు ధరలు నమోదయ్యాయి. ఈ తేదీకి బంగారం ధరలు స్థిరంగా ఉండటం ఆదివారపు సెల్ జర్నల్ మూసివేత కారణంగా కూడా అవుతున్న విషయం విశ్లేషకులు చెబుతున్నారు. ఇక ఎందుకంటే అంతర్జాతీయ బూలియన్ మార్కెట్లు ముహూర్తంతో మూసివేసి ఉన్నప్పుడు డొమెస్టిక్ రేట్స్ పెద్దగా మార్పులు చెందవు. అంతేకాదు, సిల్వర్ ధర కూడా దేశవ్యాప్తంగా 2,75,000కు స్థిరంగా ఉంది. ఇది గత కొన్ని రోజుల పాటు ఒకే స్థాయిలో కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. ఉదాహరణకు హైదరాబాద్లో 24 క్యారెట్ల ధర 1,59,280, 22 క్యారెట్లకు 1,46,000గా కొనసాగుతుంది. ఇక అదేవిధంగా 18 క్యారెట్లకు 1,19,460. ఇదేలా కేంద్ర ముమ్మిడి కట్టు నగరాల్లో కూడా ధరలు సుమారు సమానంగా కనిపిస్తున్నాయి. చెన్నైలో కొంచెం ఎక్కువ, 24 క్యారెట్లకు 1,60,150. అలాగే వెండి కూడా దేశంలోని ప్రధాన మార్కెట్లలో 2,75,000గా ట్రేడ్ అవుతుంది. ఇది చాలా ఇతర అంచనాల నుండి కొంచెం తక్కువ స్థాయిలో కనిపించినప్పటికీ బంగారం కొన్ని చోట్లలో నిలిచిపోయినా కూడా పెట్టుబడిదారులతో మాత్రం ఇంటికి బంగారం కొనాలనుకునే వారికి స్థిరత్వాన్ని ఇస్తుంది. ఇటువంటి ధర స్థిరత్వం కొంతకాలం పాటు సాగితే కొనుగోలు నిర్ణయాలు కూడా ప్రభావితమవుతాయి. మొత్తంగా చెప్పాలంటే బంగారం వెండి ధరలు ఫిబ్రవరి 22న స్థిరంగా కొనసాగుతుండటం, గత కొన్ని రోజుల ధర తగ్గుదల తర్వాత కొంచెం స్థిరత్వం, మార్కెట్లో కొన్ని చోట్లలో ఆందోళన తగ్గి ఉంది. నిజానికి బంగారం ధరలు వారం రోజులలో ఊరటగా కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ నిలిచిపోయినట్లు కనిపిస్తున్నాయి. ఈ స్థితి కొనుగోలుదారులకు కొంత ఊరటనిచ్చే అవకాశం ఉంది, కానీ పెట్టుబడిదారులు మాత్రం ప్రపంచ మార్కెట్ ట్రెండ్స్ను సైతం గమనిస్తున్నారు.